బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. తాను ఎవరితోనూ భేటీలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దాడి జరుగుతుందన్నారు నాయని రాజేందర్ రెడ్డి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారికి తప్పకుండా శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానంటున్నారు నాయని. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు. తాను ఎవరితోనూ భేటీలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దాడి జరుగుతుందన్నారు నాయని రాజేందర్ రెడ్డి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారికి తప్పకుండా శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానంటున్నారు నాయని. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. పెట్టి దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాన్ని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. ఆడికి పోయి మేము పోయినామా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే ఆడికి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినరా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు, ఎవరైనా పోతే కూడా దానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఎవరి ఇంటికి పిలిస్తే పోయడానికి పోతే లేకపోతే ఇంకా చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాల కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవా? భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చిన వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు ఇసుక నాయని రాజేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు ఆయన ఖండించారు. దీనికి సంబంధించి సీఎంకు లేఖను కూడా పంపించారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, మరి తను ఎవరితో కూడా కలవలేదన్నట్లుగా కూడా నాయన అయితే క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి సీఎంను కూడా కలుస్తానంటున్నారు. మరి ఈ అసత్య ఆరోపణలు ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ అంటే అఖిల, అంటే నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం లోపల చీలికలు రాబోతున్నాయి. ఓ ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఆధ్వర్యం లోపల కూడా 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఇది ఒక బిగ్ బ్లాస్టింగ్ కూడా కాబోతుందంటూ కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన అనుబంధ సంఘాలకు సంబంధించి ఆ సోషల్ మీడియా సైట్ల లోపల బిగ్ బ్రేకింగ్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దాంతో పాటుగా ప్రచారంలో ఆ కామెంట్స్ కు సంబంధించి కూడా కీలకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల వెనుక ఉన్నట్టున్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో వీటన్నిటి నేపథ్యం లోపల వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా 31వ తేదీన ఎమ్మెల్యే అనిరుద్ధ్ ఇంట్లోపల రహస్య భేటీ అయ్యారు. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి సీఎం కు షాక్ ఇవ్వబోతున్నారంటూ కూడా చర్చలు జరుగుతాయంటూ కూడా చెప్తూనే వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించారు. దీనిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా తన వివరణ ఇచ్చారు. అసలు తాము ఒకే పార్టీకి చెందిన వ్యక్తులము, తాను ఫోన్లు చేసుకున్నాం తప్ప ఎటువంటి భేటీకి నేను కూడా వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా తాము పార్టీకి సంబంధించిన అంశాలు, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన చర్చిస్తాం తప్ప మేము ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్ళలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా నిన్నటి నుంచి పదే ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలు మరో 5 కూడా జత కట్టారు. మొత్తంగా 15 మంది ఎమ్మెల్యేలు అంటూ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్, అదేవిధంగా ఫేస్బుక్ లో అన్ని సోషల్ మీడియా సైట్లు కూడా పూర్తిగా దీన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితే కనిపించింది. సో దీనిపైన
నాయం రాజేందర్ రెడ్డి అటు సీఎం కు లేఖ రాస్తూనే కొన్ని ఛానల్స్ కావాలని ప్రభుత్వంపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చూస్తున్నాయి. అదే విధంగా తనకు వ్యక్తిగతంగా తనను లేని విషయం లోపల తనకు అంటగట్టి ప్రభుత్వంపై తాను ఏదో వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తున్నట్టుగా కూడా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లోపల ప్రచారం చేస్తూ తన ఫోటో ప్రచురించారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిపై అసలు సోషల్ మీడియా సైట్లు అదేవిధంగా యూట్యూబ్ సంబంధించిన ఛానల్స్ వీటిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం కు లేఖ రాశారు. దాంతో పాటుగా తనకు వ్యక్తిగతంగా తనను డిఫేమ్ చేశారు కాబట్టి లీగల్ కూడా ప్రొసీడ్ అవుతారంటూ కూడా నాయం రాజేందర్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ రోజున ఆయన దీనికి సంబంధించి లీగల్ అడ్వైజర్లతో సలహాలు తీసుకొని రేపు కోర్టుకు వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమైన పరిస్థితి ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ సంబంధించిన అనుచరగణం ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని కూడా ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.